అది యూదులకు ఇష్టమైన కార్యమని పేతురును పట్టుకున్నాడు. ఫెలిక్సు, పెస్తులు కూడా యూదుల చేత మంచివారు అనిపించుకోవాలని పౌలును బంధకాల్లో ఉంచేసి వెళ్ళిపోయినారు. పిలాతు కూడా యూదులను సంతోషపెట్టాలని మన క్రీస్తు యేసు ప్రభువును సిలువ వేయడానికి అప్పగించినాడు. వీరు పేరుకు మాత్రం న్యాయాధిపతులే కానీ న్యాయం జరిగించేవారు కాదు. ప్రభువు దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ చేయలేదు. భక్తిహీనులు నీతిమంతులను చంపజూచిరి అని కీర్తనకారుడు పలికినట్లు ఇక్కడ లేఖనము రుజువు చేయబడింది. దేవుడు మరి పేతురును కానీ అప్పగించలేదు. పేతురును పట్టుకొని చెరసాల్లో వేయించినాడు. పస్కా పండగైన పిమ్మట ప్రజల ముందుకు తేవాలని పేతురుకు, చెరసాలలో ఉన్న పేతురుకు 16 మంది సైనికులను ఏర్పాటు చేసినాడు. ఆ పై వచనాల్లో యాకోబును చంపినవాడు పేతురును మరునాటి వరకు ఎందుకు బంధించినాడో తెలియదు, కానీ పేతురు ద్వారా కొన్ని గొప్ప కార్యాలు జరగడం మనము వాక్యము ద్వారా తెలుసుకుంటాం కదా. 3వ వచనంలో ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనాడు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు అతనిని అప్పగించాను. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచును. యాకోబును చంపినాడు, పేతురును మాత్రము మరునాటి వరకు బంధించినాడు కదా. ఇప్పుడు సంఘము పేతురు విషయమై ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తూ ఉంది. ఎట్లాంటి ప్రార్థన? అత్యాసక్తితో. ఎంత ఆసక్తి అంటే పేతురు చెరసాలలో చనిపోకూడదు, పేతురు ఖడ్గము చేత చనిపోకూడదు, పేతురు మరి బలాత్కారముగా బంధించబడి చనిపోకూడదు, విడిపింపబడాలి అని సంఘంలోని అత్యాసక్తి పేతురు చెరసాల్లోకి వెళ్ళటం ద్వారా సంఘం యొక్క అత్యాసక్తి కనిపిస్తూ ఉంది. 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. అందరికీ తెలిసినటువంటి సంగతులే కదా. మరునాడు స్టెఫెను వలె అబద్ధ సాక్షులను పెట్టి పేతురును చంపాలనుకొని ఉంటాడు. మనకు తెలియదు, కానీ సంఘము అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తాం. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమని పౌలు దేవుని చేత హెచ్చరిక చేయబడి దేవుని మాటను ఎఫెసీ సంఘానికి పత్రిక రూపంలో పంపించినాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయమై
సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఆ విషయమై, ఏ విషయము కదా, ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలి. ఎలాగా? పూర్ణమైన పట్టుదలతో. ఇక్కడ సంఘం ఎలా ప్రార్థన చేస్తూ ఉంది? పూర్ణ పట్టుదలతో, అత్యాసక్తి. ఎంత ఆసక్తి అంటే అత్యాసక్తి. వారి ఆసక్తిలో ఉన్నటువంటి గుణాలంకారము కనిపిస్తూ ఉంది. స్వస్థత నొందునట్లు, రక్షణ పొందునట్లు, ఒకరికొకరు ప్రార్థన చేయమని యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతాం. పౌలు ఏం రాస్తా ఉన్నాడంటే సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమని రాసినాడు ఎఫెసీ సంఘానికి కదా. ఇప్పుడు మనం యాకోబు పత్రికలో చూస్తే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం. చాలా ప్రాముఖ్యమైనవి, తెలిసినవే, పాతవే. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము. దేవుని యందు పూర్ణ పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మనవిని ఆలకించ ఇష్టపడతా ఉన్నాడు కదా. ప్రార్థన ద్వారా ఫలము, ప్రార్థన ద్వారా స్వస్థత, ప్రార్థన ద్వారా మృదువైన కనికరముతో కూడిన మంచి ఫలము, సమాధానకర జీవితము, నీతి ఫలాన్ని మనము కలిగి ఉంటాం. ప్రార్థన లేకపోతే ఎలాంటి ప్రార్థన? అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? పూర్ణ పట్టుదలతో కూడిన ప్రార్థన కదా. లేకపోయినట్లయితే మనము ఫలాన్ని, నీతి ఫలాన్ని, సమాధాన ఫలాన్ని, మృదువైన మనస్సును, మాటను కోల్పోతాం. మన మాట కఠినమై, మనం మాట్లాడితే 10 మంది హృదయాలు నొచ్చుకుంటాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కారణం వారు దైవికమైన మృదుత్వములోనికి ప్రార్థన ద్వారా వారు సాధకము చేయబడినారు. చూడండి, ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క ప్రాకారము, ప్రార్థన యొక్క లోతు, ప్రార్థన యొక్క వెడల్పు, ప్రార్థన యొక్క ఎత్తు, ప్రార్థన యొక్క వైశాల్యము, ప్రార్థన యొక్క గరిమి నాభి మనం ఊహించలేం, మనము లెక్కించలేం కదా. మనపూర్వకమైనదై, పూర్ణ పట్టుదల గలదై, అత్యాసక్తి గల ప్రార్థనలు, శూర కార్యములు, దైవ శక్తిని, దేవుని ప్రశస్తతను
ఇనుమడింపజేస్తూ వచ్చినాయి లేదా. పౌలే రాస్తాడు కొరింథీకి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో, కొరింథీకి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు రాస్తాడు. ఏమని రాస్తా ఉన్నాడంటే, అక్కడ మనం చదువుతాం, 8 నుండి చదువుదాం, కొన్ని వచనాలు అట్లా చదువుకుంటా వెళ్దాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. మీకు ఎందుకు తెలియాలంటే మీరు ప్రార్థన చేయాలి కాబట్టి. అదేమంటే ఆ శ్రమ ఏంటంటే, బ్రతుకుదమను నమ్మిక లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన మేము కృంగిపోతిమి. మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన ఇట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన అనేకుల చేత మా విషయమై, చూడండి, ప్రార్థన, ఆపత్కాలమందు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు సహాయము చేసేదనని కీర్తనాకారుడు సెలవిచ్చినట్లు, ఆపత్కాలములో, శ్రమలో, మరి బ్రతుకుదము అన్న నమ్మిక లేని సమయములో శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోయినప్పుడు మృతులను సహితము లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదమనే నిశ్చయము మట్టుకు మాకు కలిగి ఉండేది. అయినను అట్టి గొప్ప కృంగుదలలో నుండి, అత్యధిక భారము నుండి, శక్తికి మించిన పరిస్థితుల నుండి ఏం చేసినాడు? దేవుడు, దేవుని కృప, దేవుని కరుణ, దేవుని వాత్సల్యత మమ్మును బ్రతికించెను, మాకు సహాయము చేసెను. దేవుని యందు భయభక్తులు గల పరిశుద్ధుల యొక్క ప్రార్థన అత్యాసక్తితో కూడి, పూర్ణ పట్టుదలతో కూడి, సమస్త పరిశుద్ధులు చేసే ప్రార్థన ఫలము ఎంత మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటూ ఉందో మనకిక్కడ చెప్పబడతా ఉంది. నిరీక్షణకు ఆధారమే లేని, నిశ్చయముగా నమ్మిక లేక మరణమైపోతామని అత్యధిక భారములో కృంగిపోయి మా శక్తికి మించిన భారముతో మేము పడిపోయి ఉన్నప్పుడు, నమ్మిక లేక ఉన్నప్పుడు, మృతులను సహితము లేపు దేవుని మహాకృపా శక్తి మమ్మను బ్రతికించింది. సమస్త పరిశుద్ధుల కొరకు, దేవుని సేవకుల కొరకు, ఆపదలో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. పేతురుకు తెలుసు కదా, ప్రభువుతో ఉన్నప్పుడు పేతురు విన్నాడు కదా, ఏమని? నా సెలవు లేకుండా 2 కాసులకు అమ్మబడిన పిచ్చుకలలో ఒక్క
ఒక్కటైనను నేల పడదు. బహుశా నా దేవుని సెలవు లేకుండా నన్ను ఈ ప్రభుత్వము కానీ, వీరి చట్టము కానీ, వీరి అధికారము కానీ, వీరి సమస్తము ఏమీ చేయలేవనే ధైర్యములో, నిబ్బరముతో, హృదయంలో గలిబిలి ఉన్నా, కలవరం ఉన్నా, భయము ఉన్నా, ఇంకొకటి ఏది ఉన్నా నిద్ర రాదు. కానీ పేతురు మాత్రం నిద్రపోతూ ఉన్నాడు. బహుశా ఇద్దరు సైనికులు దేవుడు పంపిన దూతలు అనుకున్నాడో ఏమో. ఏంటి నిద్రపోతున్నాడంటే అలాగే ఆయన కనపడినారు కదా. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని లోనికి మనం చూసినప్పుడు, మనకున్న ఎడబాటు, మనకున్న కృంగుబాటు, మనకున్న భారము, మనకున్నటువంటి కృంగుబాటు, ఇవన్నీ కూడా చులకన చేయబడతాయి, తక్కువ చేయబడతాయి. దేవుని శక్తి ఎదుట అవి స్వల్పముగాను అల్పముగాను కనిపిస్తాయి. స్వల్పముగాను అల్పముగాను కనిపిస్తాయి కదా. మనము ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉండుట మనము ఇక్కడ గమనించవచ్చు. పౌలు 2 చేతులు గొలుసులతో కట్టి ఇరుపక్కల ఇద్దరు సైనికులకు అప్పగించినాడు. పౌలును కూడా అలాగే గొలుసులతో బంధించినారు. అయితే ఇద్దరు సైనికుల మధ్య పేతురు నిద్రిస్తూ ఉన్నాడు. ప్రార్థన కూడా చేయలేదు. నన్ను ఈ చెరసాల నుండి విడిపించు అనే ప్రార్థన కూడా చేయలేదు. కానీ ఏ ఆలోచన, ఎంత సీరియస్నెస్ కదా మనకది. దేవుని కిష్టులకు, దేవుని పునాదులకు, దేవుని ప్రియులకు అవసరం లేదు. ఊపిరుంటే పరిచర్య, ఇది కూడా లేదు అక్కడ. ఈ మాటలు ఏమీ లేవు. పేతురు మాత్రం ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. ప్రార్థన కూడా చేయడం లేదు. ప్రభు ఏమన్నాడు? నీవు యవ్వనస్తుడవు, నీవు ముసలివాడవైనప్పుడు మరణించుదు అని చెప్పినాడు కదా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయన ఆరోహణము కాక మునుపు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడుగుతా వచ్చినాడు. వ్యసనపడి కదా, నీకు తెలియదా అన్నాడు. 18వ వచనం మనం చూస్తే, నీ అంతటా నీవే నడుము కొట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను కదా. ఈ మాటలు పేతురుతో చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ పేతురు మరణము ద్వారా దేవుడు ఎంత మహిమ పొందబోతూ ఉన్నాడో, దేవుని ప్రభావము జనులలో ఏ విధంగా ప్రకటింపబడబోతోందో, ఎలా పేతురు మరణము ద్వారా అని వాళ్ళు ఆలోచన చేసుకుని వాళ్ళ లెక్కలు వాళ్ళు వేసుకుంటా అన్నారు కదా. ప్రభు చెప్పిన తర్వాత 14 సంవత్సరాలకి ఇది జరిగింది. ప్రభు ఆరోహణమై ఆ మాట చెప్పి ఆరోహణమైన 14 సంవత్సరాలకు ఈ సంఘటన పేతురు జీవితంలో తటస్థించింది. తలుపు తట్టింది. పేతురు అలాగ తలంచి ఉండవచ్చు, నేను ముసలివాడనైనప్పుడు మరణిస్తానని ప్రభు చెప్పినాడు. ఈ వయసులో నన్ను చంపడానికి హేరోదుకు చేత కాదు, ప్రభు చెప్పిందే నెరవేరుతుంది. అది ఆయన ధైర్యం అయి ఉండొచ్చు కదా. చూడండి, నిద్రపోవడం అనేది ఇంకా తెల్లవారితే శిరచ్ఛేదనం ఉందని తెలిసి కూడా
పేతురు నిద్రపోతూ ఉన్నాడు అంటే ఆయనకి ఎంత ధైర్యం, ఎంత నమ్మిక, ఎంత విశ్వాసం, ఎంత పట్టుదల. పూర్ణమైన, ఎంత అనేది పక్కకు పెట్టేయాల్సిందే. పూర్ణం అంటే సంపూర్ణం కదా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 కలిసే ఉన్నాయి. మరియు మన ప్రభువైన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చూడండి, నా గుడారమును నేను విడిచిపెట్టాల్సిందే, సమయము మరి తక్కువగా ఉంది, విడిచిపెట్టాలని తెలుసుకొని ఏం చేస్తూ ఉన్నాడు? ఆ ఉన్న కొంతకాలము ప్రభువుతో ఉన్నటువంటి సంగతులను, ప్రభు యొక్క నామాన్ని జ్ఞాపకము చేసుకొని మరి అనేకులను ప్రభు కొరకు, పరలోకము కొరకు, సంతోష సమాధానముల కొరకు సిద్ధపరచడం ఎంత ఆసక్తిదాయకం అంటే మనము లెక్కించలేం. మన ఊహకు కూడా అర్థము కాని కార్యాలను మరి పామరులైన వారి ద్వారా చేయించినాడు. ఎంతో కొంత పాండిత్యం కలిగి ఉన్నామని ఈ గవర్నమెంట్లో కొన్ని పత్రాలు మనకిచ్చినాయి. కాదు అని చెప్పడానికి లేదు. ఎంతో ఉందని ఏదో ఒక స్థాయిలో, స్థానంలో నియమించుకొని మన సేవలను ఉపయోగించుకుంటూ ఉన్నాయి. మరి మన ద్వారా దేవుడు ఎంతమందిని రేపుతున్నాడు, ఎంతమందిని పరలోకం కొరకు మరి మన పాండిత్యం సిద్ధపరుస్తూ ఉంది. ఎంతసేపు మన పాండిత్యం వారిని అణిచివేయడానికి, వీరి మీద పెత్తనం చేయడానికి. ఇంతే కదా. పేతురు చూడండి కదా, త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసి కొనున్నట్లు జాగ్రత్త చేతును కదా. మన కళ్ళ ఎదుటే కదా. మనలో కొందరు చూసి ఉండకపోవచ్చు, కొందరు చూసినారు. బాక్సింగ్ అంకుల్ కదా. నిత్యము మనము ప్రభువులో నిలిచి ఉండాలని, ప్రభు కొరకు ఆసక్తి కలిగి ఉండాలని, ప్రభువును ప్రేమిస్తూ ఉండాలని, ప్రభు వాక్యము చేత, ప్రార్థన చేత దీన మృదుత్వ హృదయాన్ని ఒకరికి ఒకరము క్షమించుకొని ప్రోత్సహించుకునే వారముగా ఉండాలని ఆయన ఎన్ని కన్నీళ్లు గార్చినాడో, ఎంత ప్రార్థన చేసినాడో. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థనలు, ఆయన కన్నీళ్ళు దేవుని యొద్దకు నడిపింపబడుతున్న వారిని చూసి మనం తెలుసుకోవచ్చు కదా. మృతి పొందిన తర్వాత కూడా అదేంటో విడ్డూరం. కానీ ఇదంతా తెలిసి కూడా, ఇవన్నీ ఎరిగి కూడా, వీటన్నిటినీ చక్కగా బోధించే సామర్థ్యము, కృపావరము కలిగి ఉండి కూడా భేదములు చూస్తూ ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, ఒక ఆత్మీయ దైవ సేవకులు ఈ మాట చెప్పారు. ఏమనంటే, నీవు ఆత్మీయుడవైతే నీవు తగ్గించుకుంటావు, నీవు ప్రార్థనా పరుడవైతే, మృదు
హృదయము కలిగి లోబడతావు. అయితే నీ ఎదుట ఉన్నవారు కీడు చేసే తాత్పర్యం ఉన్నట్లయితే దేవుడు తప్పిస్తాడని. నువ్వు నిత్యము దేవుని దుర్గము దగ్గరే విచారణ చేసేవాడవుగా ఉన్నా. దావీదు చూడండి, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, ఎంతగా పరిగెత్తించినారు. చివరికి సిగ్లగులో అన్నీ దోచుకొనబడి మోడుగా మిగిలిపోయినాడు, మొద్దుగా మిగిలిపోయినాడు, ఒంటరిగా మిగిలిపోయినాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళు వెర్రి పిచ్చితో రాళ్లతో దావీదును కొట్టి చంప ఉద్దేశం కలిగి ఉంటే దావీదు ఏం చేసినాడు? ఎవరిని ఆశ్రయించలా. ఉరీమును తుమ్మిమును తెమ్మని దేవుని యొద్ద విచారణ చేసినాడు. దేవుని మనస్సును తెలుసుకున్నాడు. దేవుని ఆలోచనకు అవకాశం ఇచ్చినాడు. దేవుని బలపరిచే జ్ఞానమునకు అప్పగించుకున్నాడు. దేవుని ఖడ్గమును చేతబట్టుకోవడానికి ఇష్టపడినాడు. కనుక సమస్తము సంపాదించుకొనెను. రికవర్, సమస్తము యాడిది కోల్పోవడమే మనము, కానీ తిరిగి సంపాదించుకున్న దాఖలాలు కనిపించవు కదా. సమస్తము సంపాదించుకున్నాడు. సమస్తము అండి. పేతురు మరి నిద్రపోతూ ఉన్నాడు. గుడారము విడిచిపెట్టేదని చెప్తా ఉన్నాడు. ప్రభు చెప్పింది పేతురు మనసులో ఉన్నట్లు ఈ మాటలు మనకు ఈ సంఘటన మనకు అర్థమైతే. నిద్రపోతూ ఉన్నాడంటే ఇంకా మనసులో దేవుని మాట నాటబడింది, దాన్ని ఎవరు పెళ్ళగించలేరు. ముసలివాడనైనప్పుడే చనిపోతాను కానీ వయస్సులో ఉన్నప్పుడు ఎవరు చంపలేరనే ధైర్యం, ప్రభు యొక్క వాగ్దానాన్ని తలదిండుగా పెట్టుకొని నిద్రపోయినాడు. తలదిండుగా ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తలదిండుగా చేసుకొని యాకోబు నిద్రపోతూ ఉంటే ఇక్కడ పేతురు ప్రభు యొక్క వాగ్దానాన్నే పిల్లోగా మార్చుకున్నాడు, దిండుగా మార్చుకున్నాడు. ఇంకా సుఖముగా నిద్ర రాక ఇంకేమి వస్తుంది చెప్పండి? మనకు అన్నీ ఉన్నా నిద్ర రాదు, ఏసీ ఉన్నా నిద్ర రాదు. ఏదో లోపల ఒక గడబిడి, ఆలోచనలో, మదిలో, తలంపులో అవుతాదో కాదో, చేయగలనో లేదో, చేరుకుంటానో లేదో, నా ఈడు వారు ఇంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోతే నేనేమో ఇక్కడే ఆగిపోయినాను. అసలు మొదటి అడుగే నా జీవితంలో లేకపాయే. వారు ఎన్నో అడుగులేసినారు. ఒకటే నిరీక్షణ, తుదకు నీవు మహాభివృద్ధి పొందునట్లు దేవుని బలిష్టమైన రెక్కల క్రిందికి రావడమే శ్రేయస్కరం. వాగ్దానాన్ని తలదిండుగా మార్చుకున్న పేతురును చూడడమే ఇంకా ఏమీ లేదు కదా. తలదిండుగా పెట్టుకొని నిద్రపోతాడు. చావైతే లాభము, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ, అది నాకు మరీ మేలు. అంతకంటే భాగ్యం ఏముంది? ఏమీడ నేను ఉండి చూసేదేముంది, చేసేదేముంది? దావీదు అన్నాడు, నాతో కూడా ఈ యోర్దాను దాటి నువ్వు రావాలంటే నా వయసు ఏముంది? వంటల రుచులు నా నాలుకకు తెలుస్తాయా? నాట్యం యొక్క మనోహరత్వం నా కన్నులు చూడగలుగుతాయా? అయిపోయింది, ఏం లేదు, ఇంకా చాలు.
నా ప్రభువుతో ఉండుటే భాగ్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట చావైతే, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలననే నాకు ఆశ ఉంది. అది నాకు మరీ మేలు. శరీరముతో కింద పడినప్పుడు పరలోక దర్శనాన్ని చూసిన నా వెలుగులోని స్వచ్ఛత, ఆ వెలుగులో ఉన్నటువంటి నిర్మలత్వం, ఆ వెలుగులో ఉన్నటువంటి మృదుత్వం, ఆ స్వరములోని మాధుర్యం చేరుకోవాలనే ఆశ ఉంది. అయితే ప్రభువు నన్ను ఉంచితే ప్రభు పని కొరకు సాగుతాను. ప్రభు నన్ను తీసుకుంటే మరీ మేలు అంటా ఉన్నాడు. దేహమును విడిచిపెట్టి ప్రభు వద్ద ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు కదా. పౌలు కొరింథీకి పత్రిక రాసిన 2వ సందర్భంలో 5వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువు నందు మృతి నొందిన వారు ప్రయాస వదలి విశ్రాంతి పొందుతారని చదువుతాం. నేను చనిపోయినా ప్రభునొద్దకే వెళతాను అంటా ఉన్నాడు కదా. విశ్రాంతి పొందుతానంట. ఆయన వాగ్దానం ప్రకారం రక్షించిన ఆయన చిత్తమే ప్రభునొద్దకు మరి అంటా ఉన్నాడు. ప్రభు మీద భారం వేసి నిశ్చింతగా నిద్రపోతా ఉన్నాడు. ఇదిగో ప్రభు దూత దగ్గర నిలిచాను, మెలుకోలేదు. అతడుండి నా గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని. ఎంత గాఢ నిద్రయ్యా పేతురు! ఎట్లా అయింది? ఎట్లా సాధ్యమైందంటే పేతురు గారు చెప్పే మాట ఒక్కటే, నా ప్రభు, నా కొరకు ప్రాణమిచ్చిన నా ప్రభువు, నా కొరకు పునరుత్థానుడై ప్రత్యక్షపరుచుకున్న నా ప్రభువు వాగ్దానము నాకు తలదిండుగా ఉంది. కాబట్టి నేను సుఖముగాను సౌఖ్యముగాను నిబ్బరముగాను గాఢ నిద్ర. ప్రభు దూత వచ్చింది, మరి అక్కడ నిలిచింది, మెలకువలేదు. గదంతా మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు, అయినా మెలకువలేదు. దూత పక్కను తట్టింది, అయినా లేదు. ఇంకా తట్టి త్వరగా లెమ్మని. ఏమి ఆ తొందరపాటు? సైనికులకు మెలకు వస్తుందనా? లేదు 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 లేదు. ఆయన ఇంకా అక్కడ ఉండిపోయినాడు అంతే. ఇంకా ఆ 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు, ఆ పరలోక దర్శనంలోకి వెళ్ళిపోయినాడు, ప్రభు మహిమలోకి వెళ్ళిపోయినాడు. సింహాసనాసీనుడైన ప్రభు యొక్క ఎదుట నిలబడిపోయినాడు. ఇక మెలకువలేదు. దేవుని దూతలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మరి చూడండి, కలిగే స్థితిని, అత్యధికమైన భారం, మిక్కిలి కృంగిపోయిన పరిస్థితులన్నీ వ్యతిరేక్తంగా ఉన్నాయి. భయము తప్ప, మరణము తప్ప, నష్టము తప్ప నిశ్చయముగా నమ్మిక లేదు, ఆధారము లేదు, ఆశ్రయము లేదు. నిరాశ్రయులకు ఆశ్రయము దేవుని వద్ద ఉంది కదా. పేతురు సంకెళ్ళు ఊడిపోయినాయి. పేతురును లేపుట, పేతురు ఏం చేయాలో కూడా చెప్తా. నడుము కట్టుకొని, దూతలు చెప్తా లేచి ఏం చేయాలంటే అది కూడా చూడండి. నడుము కట్టుకొని, చెప్పులు తుడుక్కొని నా వెంబడి రమ్మని దూత చెప్పింది. అప్పుడు ఏలియా కూడా బదరీ వృక్షం కింద నిద్రపోతూ ఉంటే దూత ఏం చేసింది? నీవు లేచి భోజనం చేయము. భోజనం చేసినాడు. 2వ మారు
మళ్ళీ పడుకున్నాడు. మరలా దేవదూత లేపి భోజనం చేసి ప్రయాణం చేయమని చెప్పింది కదా. ఎంత దయాహృదయమో చూడండి. చిన్న విషయాలు కూడా వారికి చెప్పి దూతలు నడిపిస్తూ ఉన్నాయి. దేవుడు తన దూతలను మనకు కావలిగా ఉంచినాడు. కీర్తనకారుడు చూచి రాసినాడు. జకరయాతో కూడా దూత నిద్రలోనున్న జకరయాను లేపి నీకేమి కనబడుతూ ఉంది, ఆ దర్శనం యొక్క వివరం అంతా చెప్తా వచ్చింది. అపోస్తలులు కూడా సద్దుకయ్యులు బంధించబడినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు దూత వారిని విడిపించింది. దేవాలయములోనికి వెళ్ళి జీవనమును గూర్చిన మాటలు ప్రజలతో చెప్పమంటా ఉంది. దేవుని దూతలు దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి సహాయం చేస్తూ ఉంది. అయితే పేతురు దూత ద్వారా జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక దర్శనము కలిగినని గ్రహించినాడు. పేతురు ఇంకను నిద్రమత్తులో ఉన్నట్లు మనకు తెలియబడతా ఉంది. పట్టణపు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరుచుకుంది. పట్టణపు వీధిలో వెళ్తూ ఉంటే దూత విడిపించుట అప్పుడు అర్థమైంది. సంపూర్ణమైన గ్రహింపు వచ్చింది. దూత నడిపిస్తూ ఉంటే ఇంకా పేతురు నడిచి వెళ్ళగలడనేటటువంటి నమ్మకం కలిగేంత వరకు దూత పేతురుని నడిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే మెలుకు వచ్చిందో, గ్రహింపులోనికి వచ్చినాడో, స్పృహలోనికి వచ్చినాడో అప్పుడు దూత పేతురుని విడిచి వెళ్ళిపోయింది. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి విడిపించినాడని గ్రహించినాడు కదా. దేవుని దూతలు ఎంత నమ్మకంగా అప్పగించిన పనిని ఆయనకిష్టులైన వారి జీవితంలో చేస్తున్నారంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. షద్రకు, మేషకు, అబేద్నగోలు కూడా దేవదూత వారిని కాపాడుతూ వచ్చింది. దానియేలును కూడా దేవుని దూత మరి భద్రం చేస్తూ వచ్చింది. సింహముల ఎదుట దేవుని దూతలు నిలవబడ్డాయి. హాని చేయకుండా వాటి నోళ్లను దేవుని దూతలు మోయించినారు. దేవుడు తన భక్తులను మరణము నుండి, ఆపద నుండి, ఉపద్రవము నుండి, కృంగుబాటు నుండి, అత్యధిక భారము నుండి విడిపించ సమర్థుడని, ఎట్టి పరిస్థితిలో నుండైనా సంరక్షించగల సర్వశక్తి సంపూర్ణుడని మనము యోబు జీవితం ద్వారా తెలుసుకోవచ్చు కదా. పేతురు ఆ తర్వాత అక్కడికి సంఘం దగ్గరికి వెళ్ళినాడు కదా. ఎంత గొప్ప సంగతి చూడండి. అక్కడ జరిగిందంతా వారితో చెప్పి యాకోబు సహోదరులకి ఈ సంగతులు చెప్పమని వేరొక స్థలానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ యాకోబు అనగా ఎవరు? ప్రభు యొక్క సహోదరుడు. యాకోబు ఆది సంఘములో ముఖ్యమైన వాడుగా, మూల స్తంభముగా యాకోబు పత్రిక రాసిన యాకోబే జరిగిన సంగతులన్నీ విన్న యాకోబు. దూత ఎప్పుడైనా తలుపు మన జీవితంలో తట్టే అవకాశం ఉందా? దూత తట్టినప్పుడు గ్రహించి తలుపు తీసి లోపలికి ఆహ్వానించే స్పృహలో, మెలకువలో ఉన్నామా? తలుపులు వాటంతటా అవే తెరవబడతా ఉన్నాయి. దూత చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చడం,
చెరసాల తలుపులు తీసింది అపోస్తలులు తీసుకొని వచ్చుటకే కానీ దూత రావడానికి కాదు. దూత తలుపులు తెరిసినా మోసినా ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంది. చిన్న సౌండ్ కూడా రాదు. తట్టుచున్నవాడు దూత అని చెప్పడంలో అర్థమే లేదు. పేతురు ఇంకా తట్టుచుండగా తలుపు తీసి పేతురును చూచి, ఎట్లా తప్పించుకున్నావయ్యా? 16 మంది కావలిలో పేతురు చెప్పినాడు అప్పుడు జరిగిన సంగతులు. నాకేమీ తప్పించుకోవాలనే ఆలోచన లేదు, బయటికి రావాలనే ఆశ లేదు, దేవుణ్ణి చేరుకోవాలనే ఆసక్తి తప్ప. ఏది జరిగితే అది జరుగుతుంది అనుకున్నాను తప్ప మీరందరూ రావాలని, నన్ను విడిపించాలని, నా కొరకు మీరు పూటబడాలని, నా కొరకు మీరు ఈ యుద్ధాలు చేయాలని ఇవేవి నాకు లేవు. నిశ్చింతగా నేను నిద్రపోతూ ఉంటే నేనున్న గదిలోనికి దూత వచ్చింది. గదంతా వెలుగు ప్రకాశించింది. నా చేతులకు కాళ్ళకున్న సంకెళ్ళు ఊడిపోయినాయి. తలుపు తెరవబడింది. నేను వచ్చినాను. ఇవన్నీ కూడా నాకు మెలకువలో ఏమీ లేవు. నన్ను నడిపించింది. నాకు గ్రహింపు వచ్చిన తర్వాత నన్ను దూత విడిచి వెళ్ళిపోయింది కదా. రోదే మాత్రమే సంతోషముతో మరి పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది కదా. తట్టుతూ ఉన్నది పేతురు. ఆసక్తి, పూర్ణ పట్టుదల, మనపూర్వకమైన బహుబలమైన ప్రార్థన, అయితే నమ్మిక లేని కదా. తడుతూ ఉంటే ఇప్పుడు దూత అయితే ఎందుకు తడుతుంది? లోపలికి వచ్చేస్తుంది కదా. జరిగినవన్నీ వారు తెలుసుకొని మరింత దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడినారు. తెల్లవారగానే పేతురు ఏమాయనని సైనికులలో కలిగిన గలిబిలి అంతా ఇంత కాదు. తలుపులన్నీ మూయబడి ఉన్నాయి. ఎక్కడా కిటికీలు బద్దలు కాలేదు, గోడలు బద్దలు కాలేదు. వేయబడిన తలుపులు వేయబడినట్లే ఉన్నాయి. చెక్కు చెదరలేదు కదా. మూయబడి ఉన్నాయి. కావలి వారు తలుపుకు ఎదురుగానే ఉన్నారు. మరి ఏం జరిగింది? పేతురు మాత్రం లోపల లేడు. తలుపులు మూయబడ్డాయి, కిటికీలు అట్నే ఉన్నాయి, గోడలు యథాస్థితిలో ఉన్నాయి. ఏవీ బద్దలు కాలేదు, ఏవీ పగలగొట్టబడలేదు, విరగొట్టబడలేదు. కానీ పేతురు లోపల లేడు. ఏమాయను? ఎక్కడికి వెళ్ళిపోయినాడు? గలిబిలి అంతా ఇంత కాదు, అంతా ఇంత కాదు. హేరోదు వారిని చంపనాజ్ఞాపించెను. తెల్లవారిన తరువాత పేతురును చంపాలని హేరోదు ఉద్దేశించితే పేతురు తప్పించుకొని పోకుండా సైనికులను కాపలా ఉంచినాడు. హేరోదు ఆజ్ఞ ప్రకారం సైనికులు కాపలా ఉన్నారు. పేతురును చంపాలని అనుకున్నారు, కానీ హేరోదు ద్వారానే కాపలా వారు చంపబడినారు. చూడండి, మన పట్ల దేవుని ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవో చూడండి కదా. మన తలంపుల వంటివి దేవుని తలంపులు కావు. దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం ప్రకారమే జరిగిపోతుంది. మనం ఇలా జరగాల, అలా జరగాల, వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలా, ఏవేవో సచ్చు ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాం. నెత్తిమీదికి తెచ్చుకోవడం తప్ప, మరింత క్లిష్టంగా మార్చుకోవడం తప్ప, ఉన్న కొద్ది మందిని కూడా పోగొట్టుకోవడము తప్ప కదా. పేతురును చంపాలనుకున్నాడు, వీలు కాలేదు. దేవుని అనుమతి లేకుండా, దేవుని సెలవు లేకుండా ఏది జరగదు కదా. హేరోదు యూదానుడి కైసరకు వెళ్ళి అక్కడ ఉన్నట్లుగా చూస్తాం. హేరోదు మరణమైపోయినాడు. తురియుల మీదను సిదోనియుల మీదను హేరోదునకు
మరి అత్యాగ్రహం వచ్చింది. తూరు సిదోను ప్రాంతాల ప్రజలు రాజుతో సమాధాన పడడానికి ప్రయత్నించినారు. రాజు యొక్క దేశం నుండి వారికి మరి గడి రావడం లేదు. అంతఃపురానికి విచారణకర్తగా మరి రాజుతో సమాధాన పడడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. ఎంత మనం పక్కన పెట్టేస్తే దేవుని కృప, ప్రార్థించే వారి హృదయాలు మృదువుగా ఉంటాయి. ప్రార్థించే వారి జీవితాలు నిశ్చింతగా ఉంటాయి. ప్రార్థించే వారి జీవితాలు మరి నిబ్బరము కలిగి ఉంటాయి. చూస్తాను, పూర్ణ పట్టుదలతో అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసిన సంఘము, దేవుని ప్రజలు, దేవుని దూత ద్వారా జరగబడిన అద్భుత ఆశ్చర్య కార్యము వర్ణింప వివరింప ఎవరికీ సాధ్యం కాదు. లోపలుండాల్సిన పేతురు బయట ఉన్నాడు. కేవలం దేవుని హస్తకృత్యము తప్ప మరొకటి కానే కాదు. గొప్ప కార్యములు చేయు దేవునిని మనము గొప్ప చేయడానికి యేసుక్రీస్తు ప్రభు నామములో మన సమస్త పాపములకు ప్రాయశ్చిత్తము నందునట్లు దేవుని కృపాసనాన్ని మనము చేరుకుందాం. తద్వారా కలిగే నెమ్మది, సమాధానము, సౌఖ్యము అనుభవించడానికి ప్రభు యొక్క చేతికి, రక్త ప్రోక్షణకు అప్పగించుకుందాం.